నమస్తే, నా పేరు ప్రియా. ఓదార్పు మానవత్వం అంటే ఏంటో తెలియజేస్తుంది. ఓదార్పు మనిషికి మధ్య ఉండే బంధాన్ని తెలియజేస్తుంది. ఓదార్పు భారతీయ విలువలను నేటి తరానికి తెలియజేస్తుంది. ఓదార్పు అంటే మనిషి యాత్ర, బంధాలు అనుబంధాల యాత్ర అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చెప్తుంది. గుంటూరు జిల్లాలో 82వ రోజు ఓదార్పు యాత్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. విద్యుత్ ఛార్జీల పెంపుపై మండిపడ్డారు వైఎస్ జగన్. ఛార్జీల పెంపును నిరసిస్తూ ఏప్రిల్ 3న విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడిస్తామని అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన సభలో జగన్ ప్రభుత్వ విపక్షాలపై నిప్పులు కురిపించారు. ఉపాధి కూలీలను, మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ విపక్షాలపై వేలాది మంది ప్రజల సాక్షిగా మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రజా సమస్యల్లో ప్రభుత్వ విపక్ష పెద్దలు గాలి కొదిలేశారని విమర్శించారు. సమస్యలపై చర్చ జరుగుతుందేమోనని ఆశగా అసెంబ్లీ వైపు చూశామన్నారు. ప్రజల బాధల గురించి ప్రతిపక్షం అధికార పక్షం కాలర్ పట్టుకుంటుందేమో, సమస్యలపై నిలదీస్తుందేమో అనుకున్నామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు సరికాదన్నారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ ఏప్రిల్ 3న సబ్ స్టేషన్లను ముట్టడిస్తామన్నారు వైఎస్ జగన్. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంటు ఎప్పుడు పోతుందో కూడా తెలియదు పరిస్థితిలో ఇవాళ రైతుల వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఈ కరెంటు పరిస్థితి ఉంటే అది చాలదు అన్నట్టుగా ఇవాళ నేను పేపర్లో చదివా. ఇవాళ 4,000 చిల్లర కోట్ల రూపాయలు ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా ఒక్కసారిగా ప్రజల మీద భారం వేపిన ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఇంత భయలేని ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ నేను చెప్తున్నా, ఈ నెల 3వ తారీఖున ఏప్రిల్ 3వ తారీఖున ప్రతి సబ్ స్టేషన్ ని కూడా ముట్టడి చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ పిలుపునిస్తున్నా. ధర్నా చేద్దాం, కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికన్నా కూడా కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి ఒక చిన్న ఆశ నాకు ఇంకా బతికే ఉంది. కాబట్టి మనం ధర్నా అన్నా చేద్దామని చెప్పి ఇవాళ చెప్తున్నా. ఫీజు రీయింబర్స్మెంట్ పై కూడా అసెంబ్లీలో కనీస చర్చ జరగలేదన్నారు. ఇంజనీరింగ్ చదివే ఒక్కొక్క విద్యార్థికి 30,000 రూపాయలకు పైగా అవసరమవుతాయని, డాక్టర్ చదివే పిల్లలకు ఒక్కొక్కరికి 55,000 పైగా కావాల్సి వచ్చి ఆ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగితే వారు ఇవ్వలేకపోతే, హాల్ టికెట్ రాకపోతే ఆ పిల్లలు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు అని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. ఇవాళ అధికార పక్షాలకి పట్టడం లేదు, ప్రతిపక్షానికి పట్టడం లేదు. పిల్లలు ఏమవుతుందేముందిలే, పిల్లలు చదువుకోలేకపోతే ఏముందిలే అన్న ఆలోచనలు ఇద్దరు చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా కాలేజీల దగ్గరికి వెళ్లి ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ చదువుల కోసం ఆ తల్లిదండ్రులు ఎంత సమస్యలు పడుతున్నారు అన్న ఒక్క రోజన్నా కూడా వీళ్ళు ఆలోచన చేసిన పాపాన ఒక్కటంటే ఒక్క రోజు కూడా వీళ్ళు పోలేదు. కాబట్టి వీళ్ళెవరికి కూడా దాని మీద ధ్యాస పెట్టే ఆలోచన కూడా రాలేదు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంపై ఆవేదన చెందారు జగన్. ఉపాధి హామీ పనుల అలసత్వంపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అమ్మా, ఎందుకమ్మా కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు తల్లి, ఎందుకమ్మా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చారు తల్లి, ఎందుకమ్మా నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చారు తల్లి, అందులో పిల్ల జల్లలు వేసుకుని ఈ మాదిరిగా కష్టపడుతున్నారేం తల్లి అని అడిగితే ఆ అక్క చెల్లెమ్మలు నాతో అన్నారు, అన్న నేను అడిగా ఉపాధి హామీ పనులు అక్కడ జరగడం లేదా తల్లి అని కూడా అడిగా. ఆ అక్క చెల్లెమ్మలు నాతో అన్నారు, అన్న ఆ ఉపాధి హామీ పనులు అనేది ఎలా ఉన్నాయి అని అంటే ఇవాళ పనిచేస్తే మాకు తీరా డబ్బు వచ్చేసరికి 2-3 నెలలు పడతా ఉందన్నా, అది కూడా క్యూబిక్ మీటర్లు లెక్కన ఇస్తా ఉన్నారు. మాకు కనీసం 40-50 రూపాయలు కూడా గిట్టని పరిస్థితుల్లో మేము ఇవాళ పనిచేస్తున్నామన్నా, ఆ పనులకు పోయేదానికన్నా మేము కనీసం ఈ గుంటూరు జిల్లా లాంటి ప్రదేశానికి వస్తే రైతులు ఇక్కడ నష్టంలో ఉన్నా కూడా కనీసం ఆ మిర్చి పంటలైతే మామూలు వాళ్ళు ఎవరు కోయలేరు కాబట్టి కనీసం మాకు 120 రూపాయలన్నా ఇస్తారన్న మాకు ఆశతో వచ్చామన్నా అని చెప్పి ఆ
ఉప ఎన్నికలు మినీ ఎన్నికలతో పోల్చారు వైఎస్ జగన్. ఈ ఎన్నికల ద్వారా రైతన్న పేదల బాధలు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తున్న ఢిల్లీ పెద్దలకు ఓటర్లు దిమ్మ తిరిగేలా చేయాలన్నారు. మీరంతా కూడా ఇక్కడి ఓటర్లు కాకపోయినా కూడా ఇదే జిల్లాకు చెందిన ఓటర్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యకర్త కావాలా. ఒక ఓటు కాదు 100 మందికి చెప్పి ఓటు వేయించాలి. వేయించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటికైనా కూడా బుద్ధి వస్తుందని చెప్పి ఒక ఆశతో ఇవాళ ఈ ప్రయత్నం చేయాలి. జగన్ రాకతో అమరావతి రోడ్డు కిక్కిరిసిపోయింది. వేలాది మంది జనం జగన్ ప్రసంగం వినడానికి తరలివచ్చారు. జగన్ ప్రసంగిస్తున్నంతసేపు శ్రద్ధగా విన్నారు. అధికార విపక్షాలను విమర్శిస్తున్నప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు టౌన్ లో పర్యటించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల మధ్య ముందుకు కదిలారు. గుంటూరు జిల్లా 82వ రోజు ఓదార్పు యాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. గుంటూరు జిల్లాలో 82వ రోజు ఓదార్పు యాత్రను వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఇంటి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని స్థానిక నేతలతో మంతనాలు జరిపారు. అనంతరం అక్కడి నుంచి గుజ్జనగుంట చేరుకుని రోడ్ షో నిర్వహించారు. గుజ్జనగుండ్లలో మసీదు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి బయలుదేరి కోబాల్ట్పేట మీదుగా జార్జిపేట చేరుకుని స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రమౌళి నగర్ మీదుగా కొరిటపాడు చేరుకుని వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ఆర్ అభిమాని వలివేర వీరారెడ్డి ఇంట్లో అద్దాల మేడలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఓదార్పు యాత్రలో భాగంగా రోడ్ షోలో దారి పొడవునా మహిళలు, చిన్నారులు, వృద్ధులు జగన్ చూడాలని వేచి చూశారు. స్కూల్ పిల్లలు సైతం జగన్ కోసం రోడ్లపై బారులు తీరారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి కాదు, జ్ఞానంతో తీసుకోవాలి అంటాడు ప్రముఖ రాజనీతి తత్వవేత్త ప్లేటో. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం జ్ఞానంతో తీసుకుందే. జగన్ నిర్ణయాలు ఆవేశంలో తీసుకున్నవని అప్పుడు అన్నవారే ఇప్పుడు ఆయన సామాన్యుడు కాదంటున్నారు. జగన్ జన ప్రభంజనంలో తాము కొట్టుకుపోవడం ఖాయమని ప్రత్యర్థులు బలంగా నమ్ముతున్నారు. ది లీడర్, నాయకుడంటే ఈయనే. ఇచ్చిన మాట కోసం ఢిల్లీనే ఢీకొట్టాడు. భయపెడదామనుకుంటారు, బెదరడు. ఆర్థిక మూలాలు దెబ్బ కొడదామనుకుంటారు, తొనకడు, బెణకడు. సిబిఐని ఉసిగొల్పారు, పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. ఓదార్పు బాటలో సాగిపోయారు. అయిన వాళ్లను జైళ్లలో పెట్టారు. దేవుడున్నాడు అనుకుని ముందుకెళ్తున్నారు. చూడటానికి కూల్ గా ఉంటాడు. మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే నిప్పులు కురుస్తాయి. నిండా 40 ఏళ్లు కూడా లేని ఓ కుర్రాడు కాంగ్రెస్ అధిష్టానానికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే బెంబేలెత్తేలా పోరాటం చేస్తున్నాడు. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు, చాడీలు చెప్పడం ముఖ్యం కాదని, గోతులు తీయడం అంతకంటే కాదని చెప్పే రాజనీతి ఓదార్పు యాత్ర. జగన ఎవరు? ఓ, రాజశేఖర రెడ్డి కొడుక అన్న వాళ్లే కోవూరు ఫలితాలు తర్వాత
మాట్లాడకుండా పోయారు. పదవులు పొందడానికి, పెత్తనం చేయడానికి భజన చేయాల్సిన అవసరం లేదని చెప్పిన యాత్ర ఓదార్పు. నాయకుడంటే ప్రజల కోసం పుట్టాలి, ప్రజల కోసం బతకాలి, ప్రజల కోసమే అధికారం చెలాయించాలి. ఈ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చరిత్ర, రాజనీతిని వేరు చేసి చూడలేం. ఈ రెండింటిని పక్కన పెట్టుకుని చదివినప్పుడు ప్రజలు మెచ్చిన వాళ్లే, ప్రజల మనసు గెలుచుకున్న వాళ్లే నాయకులయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది కూడా ఇదే. కాంగ్రెస్ నుంచి బయటకు రావాలనే నిర్ణయాన్ని మెదడుతో తీసుకోలేదు, గుండె ధైర్యంతో తీసుకున్నానని చెప్పారు వైఎస్ జగన్. ఆ గుండె ధైర్యం ప్రజలిచ్చారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని ఎవరికి వారే మనసుల్లో ప్రతిజ్ఞ చేసుకున్నారు. తమ నాయకుడు వెంట ఇలా నడుస్తున్నారు. జగన్ వస్తేనే రాష్ట్ర జాతకం మారుతుందని నమ్ముతున్న వారు ఎందరో. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. మించిన అనుబంధం, మాటల్లో చెప్పలేని ఆత్మీయత ఓదార్పు యాత్రలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. తమ ఇంటి మనిషి వచ్చాడనే ఆనందం వారిలో తొణికిసలాడుతోంది. మానవతా విలువలకు పట్టం కడుతున్న ఓదార్పు యాత్రలో మనిషి మనిషిని ఆకట్టుకుంటున్న అంశాలు ఎన్నెన్నో. ప్రేమకు హద్దు ఉండదు, సోదర ప్రేమకు అంతే ఉండదు. తెలుగింటి ఆడపడుచులకు జగన్ దేవుడిచ్చిన సోదరుడు. రక్తం పంచుకు పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ. ఒకే కంచెంలో తినకపోయినా కష్టాల్లో తోడుగా ఉంటున్నారు. సొంత సోదరుడి కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అంతేకాదు, మా బిడ్డలు కూడా నీ అంత కావాలి తమ్ముడు అంటూ ఆశీర్వదించమని తమ బిడ్డలను జగన్ చేతిలో పెడుతున్నారు. పసి మనసులో ఏ కల్మషం ఉండదు. వీరి ఆలోచన స్వచ్ఛం, వీరి నవ్వు స్వచ్ఛం. ఒక్క మాటలో చెప్పాలంటే పసిబిడ్డలు దేవుడితో సమానం. వీళ్ల నవ్వుకు, వీళ్ల ప్రేమకు, ఈ మామ పెట్టే ముద్దులకు విలువ కట్టగలమా? వీళ్లకు మామ దగ్గరకు వెళ్తున్నామనే ఆనందం అంతా ఇంతా కాదు. కొత్త బట్టలు వేసుకుంటారు. మామను చూడగానే చిరునవ్వులు చిందిస్తూ ముద్దులు పెట్టించుకుంటారు. ఒక ముద్దుతో వదలరు. ఇంత క్రౌడ్ లో కూడా 2-3 ముద్దులు కావాలంటారు. మామ చెంక దిగమంటే దిగమంటారు. చిన్నారులను చూడగానే జగన్ కూడా అంతే స్పందిస్తున్నారు. ఆప్యాయంగా ఎత్తుకుంటున్నారు. మురిపెంగా ముద్దులు పెడతారు, ఆశీర్వదిస్తారు. అభిమానమంటే ఇదే, మానవతా విలువలంటే ఇవే. ఈ ప్రేమను, ఈ ఆప్యాయతలను ఢిల్లీ కుట్రలు భగ్నం చేయగలవా? టీడీపీ, కాంగ్రెస్ నేతల కరెన్సీ కట్టలు కొనగలవా? ఈ చిట్టి కోడళ్లు, ఈ చిట్టి అల్లుళ్ల ప్రేమానురాగాలే జగన్ కు శ్రీరామ రక్ష. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఓదార్పు కన్నీరును తుడిచే యాత్ర. ఓదార్పు ఓ భరోసానిచ్చే యాత్ర. ఓదార్పు నేను అండగా ఉంటాను అని చెప్పే యాత్ర. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పినా, మలుపు తిప్పబోతున్న యాత్ర ఇది. మహానేత వైఎస్ఆర్ లేడని గుండెలు పగిలి చనిపోయిన గోవిందరావు, సరస్వతమ్మ కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యం చెప్పారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఘోరకవి గోవిందరావు. పౌరోహిత్యంతో పాటు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఘోరకవి గోవిందరావుకు 50 ఏళ్లు. వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానం. ఎంతో మందికి మేలు చేశాయని చుట్టుపక్కల వాళ్లకు చెబుతూ ఉండేవారు. వైఎస్ఆర్ అంటే ఎంతో అభిమానం ఉన్న గోవిందరావు ఆ మహానేత వార్త విని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారు.
ఓదార్పు యాత్రలో భాగంగా గుంటూరు వచ్చిన జగన్ గోవిందరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు మిరియాల సరస్వతి. ఈమెకు వైఎస్ఆర్ అంటే అమితమైన అభిమానం. వైఎస్ఆర్ పయనిస్తున్న హెలికాప్టర్ మిస్ అయింది. వైఎస్ఆర్ ఇక లేరు అనే వార్త విని గుండె పగిలి చనిపోయింది. సరస్వతి వయసు 70 ఏళ్లు, ఒక కూతురు. సరస్వతి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. జగన్ తమ ఇంటికి రావడం చాలా ఊరట కలిగించిందని చెప్పారు సరస్వతి కుటుంబ సభ్యులు. మహానేత తనయుడు జగన్ తమ ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు సరస్వతి మనవరాళ్లు. జగన్ తమకు కొండంత ధైర్యాన్ని నూరిపోశారని చెప్పారు. విమానం అండి ఆవిడకి వృద్ధాఫెక్షన్ వచ్చిద్దామని ఆస్తో ఇసురు తీసిందండి. అంతలో అతను చనిపోయాడని తెలిసేసరికి గుండె అయిపోయి అసలు హాస్పిటల్ జాయిన్ చేసామండి. మేము తెల్లారేసరికి చనిపోయింది తెలిసేసరికి. కానీ మాకు చాలా ఊరట కలిగించాడు. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ప్రేమతోటి మమ్మల్ని అందరినీ ఇది చేసుకున్నాడు. కానీ మా విషయాలు కూడా అన్ని కనుక్కున్నారు. మీరు డ్వాక్రాలో ఉన్నారా, మీరు ఏం చేస్తున్నారమ్మా, ఆడవాళ్ళని కూడా బాగా ఇదిగా చక్కగా పలకరించి చేశారు. ఆయనకి మేము ఎంతో ఇదిగా ఉంటామండి. మేము ఆయన సీఎం అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు చిన్న పలకరింపు చాలు. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఇదే. తమ వాళ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెబుతున్నారు. ధైర్యంతో ముందుకెళ్లాలని, బతకాలని చెప్తున్నారు. గుండెల నిండా అభిమానం, ఎప్పటికీ తరగని అభిమానం. ఆ అభిమానాన్ని వెలకట్టలేం. జగన్ కు అండగా ఉండాలనే ఆలోచన, జగన్ కు తోడుగా ఉండాలనే ఆరాటం, ఒకళ్లపై ఒకరికి నమ్మకం. తమ నేతను చూడాలనే ఆలోచనే ఎండకు గొడుగైంది. అందరూ ఆయన వెంటే, ఆయన కూడా వారితోనే. ఆయన చేయి ఊపితే చాలు, ఆ చేతికి అండగా వేలాది చేతులు గాల్లోకి లేస్తాయి. కాన్వాయ్ వెంట మండే ఎండలకు పాదాలు కాలిపోతున్నా చెప్పులు లేకుండా పరిగెడతారు. ఉరుకుతూ పరిగెడుతూ జగన్తో కరచాలనానికి పోటీ పడతారు. పక్కన ఉన్న సెక్యూరిటీని కూడా లెక్క చేయరు. ఎందుకంటే వారికి కావాల్సింది ఓ ఆత్మీయ స్పర్శ. గుండెల్లో జగనన్న, మనసులో వైఎస్ఆర్ వారిని కాన్వాయ్ వెంట పరుగులు పెట్టిస్తున్నాయి. నాయకుడంటే జగన్ అంటున్నారు. ఆటోగ్రాఫ్లు, ఆప్యాయత, కరచాలనం జగన్ జీవితంలో సర్వసాధారణమయ్యాయి. ఆయనకు అధికారం లేదు. ఆయన చెబితే ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం కూడా లేదు. అయినా జనాలు జగన్లో భావి నాయకుణ్ణి చూసుకుంటున్నారు. తమ సమస్యలు జగన్తోనే తీరుతాయని నమ్ముతున్నారు. కాబట్టే ఈ జనం. జగన్ బాట జనం బాట అయితే జనం బాట జగన్ బాట అయింది. జగన్ బాటలో కష్టాలున్నాయని తెలుసు. జగన్తో ఉంటే ఇబ్బందులు పెడతారని తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పడితే హింస పెడతారని తెలుసు. కానీ ప్రజలు సిద్ధమయ్యారు. దేనికైనా సై అంటున్నారు. జగన్ బాటే తమ బాట అంటూ ఆయన వెంటే కలిసి నడుస్తున్నారు. జగన్ మామూలోడు కాదు. రాష్ట్రాన్ని ఏలబోయేది ఆయనే. రాష్ట్ర ప్రజలకు జగన్ ఒక వరం. ఈ మాటలన్నది ఓ సీనియర్ రాజకీయవేత్త. జగన్ను వదులుకొని తప్పు చేశాం. రాజ్యసభ సీటు వచ్చిన తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన కామెంట్ ఇది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల్లో కూడా ఎక్కడో జగన్ను వదులుకున్నామనే ఆలోచన. ఢిల్లీ వాళ్లు కదా అంత తొందరగా బయటపడరు. ఇవన్నీ ఇలా ఉంటే సామాన్యుడు మాత్రం జగన్తో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను గుండెల్లో నాటుకున్నాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ స్పీచ్ లో ఒక ఫోర్స్ ఉంటుంది. జగన్ స్పీచ్ లో స్పష్టత ఉంటుంది. చెప్పాల్సింది సూటిగా చెబుతారు. ఖచ్చితత్వంతో మాట్లాడతారు.
జగన్ చెప్పేది అక్షరం ముక్కరాని వారికి కూడా ఇట్టే అర్థమైపోతుంది. అందుకే జగన్ ప్రసంగాలకు జనం ఇరగబడుతున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకోవడం కన్నా ఉరి వేసుకోవడం మేలుగా ఉంది మా పరిస్థితి చూస్తా ఉంటే అన్న మాట ఇవాళ ప్రతి రైతుల నోట వినపడతా ఉంది. ఓదార్పు పేరు వింటేనే తమకు ఎక్కడా లేని ధైర్యం వస్తుంది అంటున్నారు ప్రజలు. మంచికి మానవత్వానికి వారధి ఓదార్పు అని చెప్తున్నారు. చరిత్రలో ఏ నాయకుడు చేపట్టని యాత్ర అని ప్రజలు పలుకుతున్నారు. ఓదార్పుకు రాజకీయం అంటగట్టే వాళ్లపై ప్రజలే తగిన రీతిలో స్పందిస్తారు. గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రపై ఇది స్పెషల్ బులెటిన్. ఈ వాచింగ్ సాక్షి టీవీ.